ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గరేబల్లిలోని బాలికల కళాశాల, భూపతిపూర్లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర బీసీ గురుకుల విద్యాలయంలో కామన్ డైట్ న్యూ మెనూను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. మానవ వనరులే రాష్ట్రంలోని బలమైన వనరులని, వీరి అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి దాగి ఉందని అన్నారు. ప్రపంచంతో పోటీపడే విద్యార్థులను తయారు చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్కు పెద్దోళ్ళను మోసం చేస్తే పర్లేదు కానీ పిల్లలను కూడా మోసం చేసింది. మెస్ ఛార్జీలు పెంచారు. ఇవాళ మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం కాలంలో మరి దాదాపు ఎంత పెంచిన అనేది మీరు ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పారు, మీరు విన్నారు. అంటే మెస్ ఛార్జీలు పెంచడం కోసం కూడా ఆ ప్రభుత్వానికి ధైర్యం రాలే. ఇవాళ మన ముఖ్యమంత్రి, మన నాయకుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మీరు అవకాశం ఇస్తే మన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ పెద్ద మనసుతోని ఎక్కడ హాస్టల్లో చదువుకునే పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఇంతకుముందు మొత్తం అన్ని చెక్ చేస్తే అవన్నీ చూసినాం. పప్పులు, బియ్యం అన్నీ కూడా బాగున్నాయి. నేను ప్రిన్సిపల్ గారు చెప్పిన ఇవాళ నేను అస్థానాన్ని మాకు మంచిగా వండి పెట్టి కాదు, నేను వస్తా అప్పుడప్పుడు మధ్యలో మీకు ఎప్పుడు వచ్చేది చెప్పా. వచ్చే 2 నిమిషాల ఇట్లా మంది మార్బలం ఎవ్వరు ఉండరు, నేను ఒక్కరినే వస్తా. నాకేం ప్రచారం కూడా అవసరం లేదు. కాకపోతే ఎట్లా ఉండవుతా అంటే ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పారు. తప్పకుండా 100% వస్తా. ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నా, ఇక్కడ టీచర్లు చెప్తా ఉన్నా, 100కు 100% నేను ఈ స్కూల్కు నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను చెక్ చేస్తూ ఉంటా, వస్తూ ఉంటా, పోతూ ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ గత 10 ఏళ్ల నుంచి కూడా మరి కలర్స్ కూడా మర్చిపోయినట్లేదు పేద ప్రభుత్వం. మెస్ ఛార్జీలు అంటే వదిలేరు కానీ దీనికి కలర్లు వేయడం కూడా వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. తప్పకుండా ఇది ప్రిన్సిపల్ గారికి హామీ ఇస్తా ఉన్నా. మళ్ళీ అకాడమిక్ ఇయర్ లోపల దీనికి కలర్స్ వేసి చిన్న